నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. Honorable Chief Minister is requested to hoist the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. सलामी देगा राष्ट्र सलाम सलामी शस्त्र बाजू शस्त्र करेगा बाजू शस्त्र. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో సీతారాం ప్రాజెక్టు పూర్తి చేస్తాము అన్న సీఎం రేవంత్ రెడ్డి. పూర్తి కావాలి. ఖమ్మం జిల్లాలో సీతారామ సాగర్ ప్రాజెక్టును పూర్తి చెయ్యాలి. ఇవి పూర్తి చేసినాడే ఇవాళ తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. ఈ తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం. అందుకే మిత్రులారా, మీడియా మిత్రులకు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. హరీష్ రావు గారి సవాల్తో పాటు మా బట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సవాలు విసిరినరు. 100% మా బట్టి గారి సవాల్తో నేను ఏకీభవిస్తున్నా. వ్యవసాయ రంగమైనా, సాగునీటి ప్రాజెక్టులైనా, లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు, ఉత్తమ్ గారు వస్తారు. హరీష్, కేసీఆర్ ఎవడెవడు వస్తాడో, లేకపోతే బావా బామార్తులు బిల్లా రంగాలు వస్తారో, ఏ సెంటర్ అయినా, ఏ చౌరస్తైనా, అమరవీరుల స్తూపమైన మే సిద్ధం. మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి. 10 ఏళ్ల మీ పాలన, 8 నెలల మా ఇందరమ్మ పాలన మీద సత్త పెడదాం, సవాలు చేద్దాం. తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం. ఒడ్డు పడుకున్నాం కదా అని, టీవీలు పేపర్లు ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి ఈ అబద్ధాలన్నీ పేపర్లలో రాసి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారా? ఇవాళ నిజంగానే హరీష్ రావు, నువ్వు చెప్పింది నిజమైతే, కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు విసిరినావు కదా, సిద్దిపేట రాజీనామా చేస్తా అని రాజీనామా చెయ్యి. సిద్దిపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ.
నువ్వు అనుకుంటున్నావేమో సాగుతుందని. దేనికైనా సాగుతుంది. వయసులో ఉంటే పంది కూడా అందంగానే కనిపిస్తుంది. అధికారం ఉంటే నీలాకటోళ్ళకు నీళ్ళు కూడా అట్లనే ఉంటది. ఇవాళ అధికారం పోయింది కదా, ఇప్పుడు తెలుస్తుంది నీకు నొప్పేందో, పేద ప్రజల కష్టాలేందో. అందుకే ఇవాళ తండ్రి ముఖం సాటేసిండు, ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇవాళ ఆయన ఫామ్ హౌస్లో నుంచి బయటికి వస్తలేడు. బయటికి వచ్చినోడు వీడు అబద్ధాలు చెప్పుడు ఆపుతలేడు. అందుకే మిత్రులారా, అప్రమత్తంగా ఉండండి. అయ్యో పాపం అని సానుభూతి చూస్తారా అంటే నాగుపాముకు నాగుకు పాలు పోసినట్టే అవుతుంది బీఆర్ఎస్ వనిగిన మళ్ళీ దగ్గరికి రానిస్తే. అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఇవాళ కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. अच्छा పైకి పెట్టి కొంచెం పైకి దాన్ని అన్న కదా అటు చేద్దాం. నమస్కారం. సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రజలను సూపర్ చీట్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సూపర్ 6 అని 6 హామీలు ఇచ్చి ఇంటింటికి ప్రచారం చేసి అధికారంలోకి వస్తే ఈ సూపర్ 6ని అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సూపర్ 6ని కూడా సూపర్ చీట్గా చేసి ప్రజల్ని మోసం చేసి కాలయాపన చేసే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సరే, తాను ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారు. సరే, ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన దిట్ట మరెవరూ లేరనేది చరిత్ర తెలిసిన వారందరికీ అర్థమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అనేకమైన కార్యక్రమాలు, అనేకమైన విప్లవాత్మకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. దేనికోసం అమలు చేశారంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, మానవ వనరులే ఈ సమాజానికి సంపదని భావించి ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం మీద, అలాగే పోర్టులు, హార్బర్ లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాల మీద రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. విద్య మీద, వైద్యం మీద, పోర్టుల మీద. మీ అందరికీ తెలుసు, మనకి సుదీర్ఘమైనటువంటి సీ కోస్ట్ ఉన్నది. సుమారుగా 1000 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉన్నది. ఇది ఒక సహజమైనటువంటి వనరు.
పోర్టులన్నింటినీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాటి నిర్మాణాన్ని చేపట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఈ పోర్టుల్లో కూడా వాటా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నట్టున్నాడు తెలంగాణకి. తెలంగాణలో కూడా తన పార్టీని, తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా తెలంగాణకి ఇచ్చేయాలనేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అది వేరే అంశం అనుకోండి. మానవ వనరులే పెద్ద ఆస్తి అని భావించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్ల రూపాయలు మానవ వనరుల కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి. ఈ సమాజం పేదరికం నుంచి బయటపడాలని, వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని సర్వశక్తులు 5 సంవత్సరాలు ఒడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన కార్యక్రమాలను అభివృద్ధి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా మంట కలిపేసేటటువంటి కార్యక్రమం, వీటన్నిటినీ కూడా పక్కకు నెట్టేటటువంటి కార్యక్రమం. మీరు చూసినట్లయితే మానవుడికి విద్య, వైద్యం ఈ రెండు సక్రమంగా ఉంటే చాలా వరకు ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది. విశాఖలో బెల్లం వినాయకుడిని, సంపత్ వినాయకుడిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. సులభంగా ఆ పెట్టిన ప్రసాదాన్ని సులభంగా లంబోదరాజ నమః, సూర్యనారాయణాజ నమః, బ్రహ్మణే నమః, శవాజ నమః, కాళాజ నమః, గ్రహవతయే సమర్పయామి. నాదిరే నమః, మూషికవాహన నమః, ప్రతిష్టాత్మకమైన పేరును విన్న మన బెల్లం వినాయకుడు దర్శనానికి ఈరోజు రావడం జరిగింది. ఎలక్షన్ టైంలోనే అనుకున్నాము. బెల్లం వినాయకుడు ప్రతిష్ట కూడా అందరికీ తెలుసు, కూడా అందరికీ తెలుసు. ఏమి మనసులో ఏమి కోరిక కోరుకొని బెల్లం నైవేద్యం పెడితే ఆ కోరిక తీర్చే ఒక వినాయకుడు, ఆనంద గణపతి దగ్గరికి ఈరోజు కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుని ఏదైతే మొక్కులు తీర్చుకోవడం జరిగిందండి. ఈరోజు కార్యక్రమానికి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. వచ్చిన తర్వాత కూడా పంతులు గారు కానీ ఇక్కడున్న డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానించడమే కాకుండా ఒక మంచి దర్శనం ఇప్పించి మంచి పూజా కార్యక్రమాలు చేసి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి, రాష్ట్రంలోని పరిపాలన చేసే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ అందరూ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొని దండం పెట్టుకుని రావడం. యాక్చువల్గా ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రీమ్ లైన్ లో ఉందండి. ఇబ్బంది ఏమీ లేదు, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ అవుట్ చేసుకుంటున్నాయి. ఎక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు, దాని గురించి అయితే భయపడాల్సిన అవసరం జరిగిన సంఘటనలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. మన రాష్ట్రంలో ముఖ్యంగా కేజీకి సంబంధించి కానీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం సంబంధించి కానీ ఇక్కడ స్టూడెంట్స్ భద్రత కానీ వాళ్ళ హాస్టల్కి వెళ్ళేటప్పుడు లేదండి. విషయం ఏంటంటే ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అనుకునేటట్టయితే మా ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ బాగా పనిచేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది అనుకున్న వెంటనే మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దానికి ప్రత్యేకంగా ఒక సెల్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుంటాం. ఇదిగోండి ఇంకా ఆవిడ గురించి విషయం ఏంటంటే నేను ఒకటి మాట్లాడతాను. ఎమ్మెల్సీ అనేసరికి అది పెద్దల సభ, పెద్దల సభ, గౌరవ సభ. పెద్దల సభకి పంపించేటప్పుడు కొంచెం కనీసం వాళ్ళ తాలూకా నైతికత, వాళ్ళ విలువలు, అట్ ద సేమ్ టైం వాళ్ళ తాలూకా క్యారెక్టర్ ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకోకపోవడం వల్ల వచ్చి ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ నేనేమంటానంటే ఇతని గురించి నేను మాట్లాడే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు. అనంతబాబు డైరెక్ట్గా సొంత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. అలాంటి వాడు వచ్చి ఈరోజు కనీసం జగన్మోహన్ రెడ్డి చంపినోడికి దిక్కులేదు, చంపినోడికి ఎమ్మెల్సీ కింద రాజీనామా చేయించలేదు, జైలుకి వెళ్ళి వచ్చాడా, వెళ్ళి వచ్చినోడికి ఎమ్మెల్సీకి రాజీనామా చేయించలేదు, కనీసం అందులోనే కొనసాగుతున్నాడు, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదు. అది వాళ్ళ నైతికత, అది వాళ్ళ విలువలు. అటువంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం చెప్పండి. అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడి మా స్థాయిని మేము దిగదార్చుకోవాలి. తెలంగాణ భవనంలో స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
మహిళలపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మంత్రి సీతక్క. అని అడిగిన దానికి ఆయన బ్రేక్ డాన్సులు కూడా చేసుకోండి కుటుంబాలు అంటే నీకు ఆడవాళ్ళంటే ఇవాళ ఒక గౌరవం లేదు. మేము ఇచ్చేటువంటి పథకాల మీద ఒక కక్కుర్తితోటి ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డాన్సర్లుగా కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోండి అంటే మీ బుర్రంతా కూడా గత 10 సంవత్సరాలు మరి హైదరాబాదులలో క్లబ్బులు పబ్బులు బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. కానీ నేను మహిళల్ని గౌరవించే వ్యక్తులుగా నేను గాని కాంగ్రెస్ పార్టీ గాని మా సీఎం గారు గాని మహిళలకు ఏ అవకాశం ఇచ్చినా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని, వాళ్ళు శ్రమ కోరుకునే వాళ్ళు, శ్రమ చేసే శ్రమజీవులు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకున్న టైం తక్కువలో వాళ్ళకుండేటువంటి టైంలో ఏదున్నా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకుంటారు అని మాట్లాడి అందులో తప్పేముంది. ఇవాళ మీరే అంటుర్రు కొట్టుకుంటారు ఇట్లా అవుతుంది. ఖాళీగా ఉన్నప్పుడు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి పోయే క్రమంలో సరే వాళ్ళ ఇంటికాడ పోయి చేసుకునే పనులు బస్సులో కూర్చొని చేసుకుంటున్నారు ఇతరికి డిస్టర్బెన్స్ కాకుండా. దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డాన్సులతోటి ఆడవాళ్ళని పోల్చడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ఒక్కసారి మహిళలు ఆలోచించాలి, మహిళా లోకం ఆలోచించాలి. ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ వాళ్ళ పార్టీ? ఉచిత బస్సు ప్రయాణం అంటే మీకు నచ్చదు, గృహజ్యోతి పథకం ద్వారా పేదవాళ్లకు మరి 200 యూనిట్ల కరెంట్ ఇస్తే నచ్చదు, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తే నచ్చదు, పేదోళ్లకు లబ్ధి చేసే ఏ పథకాలు నచ్చవు మీకు. గుట్టలకు పుట్టలకు 100,000 ఎకరాల ఫామ్ హౌజులకు 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కట్టబెడితే మాత్రం రైతు బంధు పేరుతోటో ఇంకో పేరుతోటో కట్టబెడితే మీకు నచ్చింది. మహిళలకు ఉచిత బస్సు పయనం పెట్టిన కానుంచి ఎంత కక్కుర్తి పడుతున్నారు, ఎంత దుర్మార్గంగా ఈరోజు బ్రేక్ డాన్సులు చేసుకోండి అనే మాట నీకు ఏ రకంగా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. నేను వాళ్ళ బస్సు ప్రయాణంలో వాళ్ళు కూర్చున్న సీట్లలో గంటల తరబడి ప్రయాణంలో మరి ఖాళీ కూర్చోకుండా వాళ్ళకు చేతనైన పని వాళ్ళు. క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు. మనందరూ కూడా చదువుకున్నాం స్వాతంత్రం ఎందుకు సాధించారనేది. ఈరోజు స్వతంత్ర భారతదేశం కూడా అందరూ గర్వించే విధంగా ముఖ్యంగా గడిచిన కొద్ది కాలంగా ప్రపంచంలోనే అతి శక్తివంతమైన దేశంగా ఈరోజు భారతదేశం ముందుకు వెళ్తూ ఉంది. అన్ని రంగాల్లోనూ కూడా విద్యారంగంలో కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లోనూ కూడా ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామి దిశగా ముందుకి భారతదేశంతో అందరూ. విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.